Today we are completed our 567 piece cleanup. We are 11 volunteers and we are collected 18 bags of trash. ఇంకా అదే కాకుండా ఈరోజు మేము పైన వ్యూ పాయింట్ దగ్గర మొత్తం చూస్తున్న దగ్గర అంతా జలగలు ఈ వర్షానికి 3 days సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం పట్టేశాయి. విజిటర్స్ ఎవరు వచ్చి ఆ గట్ల మీద కూర్చోవాలనుకున్నా అవి చాలా ప్రమాదకరమైనవి ఆ జలగలు. వాటిని మేము చాలామంది వాలంటీర్స్ ఇంకా టీవీఎంసీ వాళ్ళతో కలిసి మొత్తం క్లీన్ చేసాం. ఇంకా ఈరోజు మేము చూసుకుంటే చాలా వరకు ఎక్కువ డ్రై వేస్ట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఎక్కువ ఫుడ్ వేస్ట్ ఉంది ఈరోజు వర్షానికి. చాలా వరకు మొన్న ఈ మధ్యన శ్రావణ శుక్రవారం అది ఇదని చెప్పి కొబ్బరికాయలు, పువ్వులు చాలా వేస్ట్ ఆఫ్ అదే ఉంది బీచ్లో అయితే. ఇంకా ఈరోజు మనతో పాటు డాక్టర్ అనిత గారు ఉన్నారు. ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు మనతో. Hello everyone, this is Dr. Anvita and this is my 5th beach cleanup activity. And previously, as told by Shiva, he told that there are a lot of coconut shells and also the materials like the flowers and everything for the garland. And so what I wanted to ask people who gonna do the Vinayak Chavti in the upcoming week, what the question is, one thing which is this Vinayak Chavti is also to be called in soon as the festival of the pollution. Why? Because if we are continue to opt for the idol of the Vinayak like the Ganesh, which is made of the plaster of Paris, than that of the Marta, which is not eco-friendly. It will not decompose at any cost and create a lot of water pollution. So finally, I would like to tell one thing: if you opt the idols which are made of clay rather than the plaster of Paris, and also if you compost the waste which you are generated at your home, you will definitely reduce the water pollution. And do you really think that the Lord Ganesh will become pleasant by your activities which are you are doing, like the water pollution in the name of prayers? That's what I wanted to ask. తో పాటు ఇంకో వాలంటీర్ ఉన్నారు, శ్రీనివాస్ కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు శ్రీనివాస్ అండ్ నేను ఈవీలో 6 months నుంచి ఉన్నాను. అండ్ మేము రెగ్యులర్గా బీచ్ క్లీనప్స్కి వస్తూ ఉంటాం. అండ్ ఇవాళ మనం బీచ్ క్లీనప్లో చూసింది ఏంటంటే చాలా వరకు ప్లాస్టిక్ వేస్ట్ ఇంకా గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. దానివల్ల చాలా సీ క్రీచర్స్కి చాలా హార్మ్ జరుగుతుంది. అండ్ మేము చాలా వరకు టర్టిల్స్ని వాటిని చనిపోవడం చూస్తుంటాం ప్రతిసారి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైనా ఇక్కడ బీచ్కి వస్తే మన రెస్పాన్సిబిలిటీ అని తీసుకుని ఏది వేస్ట్ అంతా సీలో పడేయకుండా చూడండి. థ్యాంక్ యూ.